హ్మ్. ఆర్జీవి అరెస్ట్ ఎప్పుడు అనేది కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. ఒక టైంలో అరెస్ట్ వరకు వెళ్ళింది. కానీ ఆయన తప్పించుకున్నాడు. అంటే ఆయనకి చట్టాలు తెలుసా? లేకపోతే ప్రభుత్వం ఏం చేయలేకపోతుందా? ఆర్జీవి అరెస్ట్ ఎప్పుడు? అంటే ఇక్కడ చట్టాలు తెలుసా ఆర్జీవీ కంటే అంతకు మించిన చట్టాలు తెలిసిన వాళ్ళు లేరా? ఇవాళ పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాత్రి 9:30 నుంచి ఉదయం 5:30 వరకు వాదనలు వినిపించాడు. వాళ్ళకి తెలియవ చట్టాలు. కానీ ఎందుకు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిపోయాడు? రిమాండ్కి ఎందుకు తరలించారు? కానీ బలమైన సెక్షన్లు అందులో పెట్టడమే కారణం అని చెప్పాలి మనం. 196 అనే ఒక సెక్షన్ పెట్టారు. ఆ 196 సెక్షన్లో ఏముంటుందంటే వర్గ వైషమ్యాలు సృష్టించటం, సో కులాల పేరిట చిచ్చు రేపటం, కులాలను అవమానించటం, ఇలాంటి కొన్ని క్లాసెస్ పెట్టారు. దానివల్ల అది బలంగా ఆ సెక్షన్లు పెట్టడంలోనే ఉంటుందండి మొత్తం. రామ్ గోపాల్ వర్మ వ్యవహారంలో ఏం చేశారంటే అంత బలమైన సెక్షన్లు పెట్టలేదు. ఇది ఎవరు తప్పిదం అంటే డెఫినెట్గా మనం పోలీస్ మార్కు మనకు తెలియదా? పోలీసులు అనుకుంటే ఏం చేయగలుగుతారు మనకు తెలియదా? కానీ పోలీసులు ఎందుకో దాన్ని అంత పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు కనపడ్డా. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలన్నప్పుడు దానికి అన్నీ కూడా ఆనుపానులన్నీ పర్ఫెక్ట్గా ఏమంటారు సెట్ చేసుకుంటారు అన్నీ కూడా. సో ప్యాడింగ్ ఉంటుంది, పర్ఫెక్ట్ ప్యాడింగ్ ఉంటుంది. ఆ ప్యాడింగ్ లేకుండానే పోలీసులు, ముందస్తు ప్రణాళిక లేకుండానే పోలీసులు ఆర్జీవీ అరెస్ట్ అవుతున్నాడని, సో ఒక పకడ్బందీ ప్రణాళిక లేకపోవటం అనే మాత్రం మనం చెప్పాలి. అది ఆర్జీవీ గొప్పతనం అని చెప్పడం కంటే కూడా ఆర్జీవీ కాదు, పోలీసుల చేతగానం అని చెప్పాలి. చేతగానితనం అని. అది ఎంతగా పోలీసుల చేతగానితనం అంటే ఇది నిజంగా పోలీసులకు అవమానం అంటే. పోలీసులు కూడా దీని గురించి ఆలోచించాలి. ఎంత అవమానించాడంటే అతను పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి ఛాయ్ తాగుతూ ఒక వెటకారంగా పోస్ట్, మా ఇంటికి వచ్చారు, మా డెన్కి వచ్చారు, కానీ నన్ను పట్టుకోలేకపోయారని చెప్పి వెంటనే మీడియా ఛానల్కి లైవ్ పెట్టాడు. నన్ను పట్టుకోవచ్చు కదా, వాళ్ళు పట్టుకోలేరు అంటాడు. అంటే ఇది ఎట్లా కనపడుతుందంటే నాకు పుష్ప సినిమాలో పుష్పరాజు డైలాగ్ గుర్తొస్తుందండి. దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అంటాడు. ఇవాళ రామ్ గోపాల్ వర్మ ఏమంటున్నాడు? దమ్ముంటే పట్టుకోరా పోలీసు, పట్టుకుంటే వదిలేస్తా సినిమాలు అంటున్నాడు. కానీ రామ్ గోపాల్ వర్మని పట్టుకోలేకపోతున్నారే. సో ఇది చాలా విచిత్రం, చాలా అవమానకరంగా భావించాలి మనం. ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ ఒక వ్యక్తిని, పైగా అతన్ని ఏమైనా అరెస్ట్ చేస్తే దాని తర్వాత వచ్చే పరిణామాలు ఉంటాయి చూసారా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే డెఫినెట్గా దాని పరిణామాలు వేరుగా ఉంటాయి అన్నప్పుడు ఆలోచిస్తారు. సో ఇతను చాలా గౌరవప్రదమైన వ్యక్తి, చాలా పెద్ద వ్యక్తి. ఇతను అరెస్ట్ చేస్తే మనకు పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి, మన మీద అనవసరమైన బ్లేమ్ వస్తుంది, పైగా ఫెయిల్ అయిపోతామేమో, ప్రజల వ్యతిరేకత వస్తుంది అనుకుంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ విషయంలో సో అందరూ వదిలేసిన అనాథ కదా రామ్ గోపాల్ వర్మ. ఒక రకంగా చూస్తే ఒకప్పుడు ఒక వెలిగిన వ్యక్తి, ఆ తర్వాత ఇవాళ కింది స్థాయికి పడిపోయాడు. చివరికి రామ్ గోపాల్ వర్మ తనను చూసి తాను ఏడ్చుకున్నాడు. ఆ సినిమా చూసినప్పుడు సత్య సినిమా, ఇంత గొప్ప సినిమా తీశానని నేనేనా ఈ సినిమా చేసింది, అయితే ఇలా అయిపోయానండి నేను అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడంట. ఆయనే రాసుకొచ్చాడు, మనం చెప్పింది కాదు. సో అలాంటి రామ్ గోపాల్ వర్మని ఇవాళ ఆయన్ని ఏం చేసినా కానీ జనం పెద్ద పట్టించుకునే పరిస్థితి లేదు. అలాంటి రామ్ గోపాల్ వర్మ విషయంలో కూడా సరిగ్గా ఫ్రేమ్ చేయలేకపోయారంటే ఇది పోలీసుల చేతగానితనంగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఈసారి రామ్ గోపాల్ వర్మని ఆ విషయంలో మాత్రం వన్ ఫైన్ డే రాత్రి ఈ అరెస్ట్ జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. రామ్ గోపాల్ వర్మే కాదు, రేపు పొద్దున మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో శ్రీరెడ్డి లాంటి వాళ్ళ బహుశా శ్రీరెడ్డి లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ జోలికి ఎందుకులే పోవడం అని బహుశా ప్రభుత్వం కూడా లైట్ తీసుకొని ఉండొచ్చు. కానీ రామ్ గోపాల్ వర్మ ఇవాళకి గెలుపుతూనే ఉన్నాడు కాబట్టి రామ్ గోపాల్ వర్మని కావచ్చు, ఇతర చిన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. మొన్న అవుతూ శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారట. ఇట్లా ఎవరైతే సోషల్ మీడియాలో కొంత ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండి వెటకారం చేస్తూ ప్రభుత్వాన్ని కించపరిచే వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా వాళ్ళ నోళ్లు మూయించడానికైనా, ప్రభుత్వం తనను తాను కాపాడుకోవటానికైనా వీళ్ళ అరెస్టులు అయితే ఖాయంగా చేసే అవకాశం ఉంది.